చూడండి, ఇక్కడ వచ్చేసి గేమ్స్ అండి. మొత్తం గేమ్స్కి సంబంధించి ఇది ఇలా ఉంటుంది అన్నమాట. గేమ్ జోన్ మంచి లైటింగ్ తోటి ఉంటుంది గేమ్ జోన్. ఇక్కడ కూడా చూడండి, ఇది మొత్తం గేమ్ జోన్ తోటి అయితే ఉంటుంది లైటింగ్. ఇక్కడ ఆడడానికి అయితే గేమ్ జోన్ సపరేట్గా అన్నమాట. మనకి అక్కడ వచ్చేసి కారు అండ్ బైక్ది రన్నింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటుంది అన్నమాట. గేమ్ జోన్ చూడాలంటే మాత్రం ఇక్కడ నుంచి ఇలా మనం చూడవచ్చు. చూడండి గేమ్ జోన్ మొత్తం గేమ్ జోనే అన్నమాట. ఇక్కడ విధంగా ఉంటుంది ఫుల్లీ గేమ్ జోన్ పిల్లల కోసం అయితే. ఇక్కడ చూడండి మొత్తం గేమ్ జోన్లో చూడండి ఇది ఎలా వెళ్తుందో పైకి. గేమ్ జోన్లోనైతే మంచి ఐటమ్స్ ఉన్నాయండి. ఇది కూడా మొత్తం టోటల్ కనుక చూసుకున్నట్టయితే గేమ్ జోన్లో మనకి ఇక్కడ జాయింట్ వీల్ కానీ ఆ పక్కనే వచ్చేసి మన బైక్కి సంబంధించిన అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొకటి గేమింగ్ జోన్ ఉంది. గేమింగ్ జోన్లోనైతే చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉండేది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వైపు కూడా మనకు టోటల్ గానైతే చాలా బాగా ఇస్తున్నారు అనమాట గేమ్ జోన్. చాలా మంది వస్తున్నారు. ఇది వచ్చేసి టీ కప్స్ లా ఉంటుంది. ఇది ఒక గేమ్ అంట. ఇది కూడా రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బైక్ వస్తుంది అనమాట. అందులో లోపల బైకులు కార్లు ఇన్సైడ్ తిప్పుతుంటారు. కానీ ఇది వచ్చేసి 100 రూపీస్ ఫర్ హెడ్ పడుతుంది. ఇది వచ్చేసి మనకు జాయింట్ వీల్ కూడా మనకు బాగానే ఉంది. ఐటమ్ మంచిగా ఉన్నాయండి. ఇక్కడ ఈసారి నుమాయిష్ అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గేమ్ జోన్ అయితే ఇది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందండి. ఈ విధంగా మనకి ఇట్లా కప్స్ లాగా వస్తుంది. దీని మధ్యలో మనం వచ్చేసి తిరిగేది ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. చాలా ఫాస్ట్గానే అయితే తిరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట గేమ్ జోన్ది. చాలా ఫాస్ట్గా చూస్తూ ఉంటేనైతే భయం అయితే ఉంటుంది. అంటే డిఫరెంట్గానే అయితే మేము ఎక్కలేదు, జస్ట్ అయితే చూసి మీకోసం వీడియోని అయితే తీస్తున్నాం అనమాట. ఇది తిరగడం కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. జాయింట్ వీల్ తోటి ఇలా ఆడుతూ ఉంటారు. గేమ్ జోన్ మొత్తం ఓవరాల్గానైతే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు గోకుల్ చాట్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్కి వచ్చేసి ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చాడు గోకుల్ చాట్, సమోసా చాట్, ఇవన్నీ చాట్ ఫుడ్ అయితే ఉంది గేమ్ జోన్ నుంచి. ఇది విజయ డైరీ వాళ్ళది. టోటల్ ఇటు చూడండి ఏ విధంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు కూడా చాలా బాగుంది మొత్తం మీద గేమ్ జోన్ అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి కాశ్మీరీ వ్యాలీ ఆగ్రో ఇండస్ట్రీ అంట. ఇక్కడ కూడా మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. టోటల్ చూస్తున్నారు కదా. ఇంకా మిగతా షాప్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉందో ఇప్పుడు ఒకసారి చూపెడతాను. ఇక్కడ మనకు ఈ గేమ్ జోన్ పక్కనే వచ్చేసి గోకుల్ చాట్ ఫుడ్ అంటే చాట్ బండార్, సమోసా, మిర్చి, బజ్జీ ఇవన్నీ చూస్తున్నారు. కానీ మొత్తం ఫ్యామిలీస్ తోటి సమోసా, మిర్చి, బజ్జీ, పనీర్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా డిఫరెంట్ పూరీ చూసారు కదా. ఈ పూరీ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇట్లా పెద్ద పూరీలు అయితే చేస్తూ ఉంటారు, పరోటా లాగా. ఇక్కడ వచ్చేసి మనకు పానీపూరి, కచోడి అండ్ ఆలూ టిక్కా అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఇది కూడా ఉంది రగడ, ఇవన్నీ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది కూడా ఉంది. ఈ విధంగా మంచి
ఐటమ్స్ అన్నీ ఇస్తున్నాను. పావు బాజీ కానీ, మిర్చి బజ్జీ కానీ, పానీపూరి కానీ, దహీపూరి కానీ, సమోసా చాట్ కానీ, కట్లెట్ కానీ, బిగ్ సైజ్ పూరి కానీ ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడైతే మొత్తం ఫ్రైడ్ రైస్, వెజ్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ ఇది మొత్తం వెజ్ సెక్షనే అనమాట. ఓన్లీ వెజ్జే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అయితే ఇక్కడికి రావచ్చు. ఇది కంప్లీట్ వెజ్ సెక్షనే అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు పూరీలు కూడా చాలా పెద్ద సైజులో పూరీలు అయితే వీళ్ళు చేస్తున్నారు. చూస్తున్నారుగా ఈ విధంగా ఇట్లా హ్యాండ్ మేడ్ తోటి పూరీలు అయితే చేస్తూ ఉన్నారు. హ్యాండ్తో పూరీ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇలా దీంతో అని ఈ పూరీ అయితే మనం చేస్తున్నారు. ఒకసారి చూడండి ఈ పూరీ ఎంత పెద్దగా వస్తుందో. చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట పూరీ సైజ్ చూసుకున్నట్టయితే. ఒకసారి చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా చేస్తారు ఇతను. మొత్తం పూరీ మేకింగ్ ఇది విధంగా అని చెప్పేసి చాలా పెద్దగా అయితే నాకు ఆ సైజులో ఇది. మొత్తం గాల్లోకి తిప్పేసి కిందికి వేసి పూరి అయితే వేసింది. మంచి వేడి వేడి పూరి. పెద్ద సైజులో వస్తుంది అన్నమాట పూరి అయితే. ఈ విధంగా చేసి సర్వ్ చేస్తారు పూరి అయితే. చూసారు కదా ఇక్కడ మొత్తం వెజ్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకు చాట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ చాట్స్, పూరీలు, పావ్ బాజీ, పన్నీర్ బాజీ అన్నీ అంటే డిఫరెంట్గా ఐటమ్స్ అయితే మనకు ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా సమోసాలో చాట్ వేసి ఈ విధంగా ఇస్తూ ఉంటారు. కంప్లీట్ వెజ్ అనమాట ఇది. ఇక్కడ ఆలూ టిక్కీ కానీ, ఆలూ కానీ, పానీపూరి కానీ, పానీపూరి కూడా చూడండి, పానీపూరి కూడా ఇక్కడ పెడుతున్నారు. మసాలా పూరి, పానీపూరి, దహీపూరి, ఇక్కడ పావ్ బాజీ, రగడ, చిప్స్, వెజ్ మంచూరియా, బిగ్ సైజ్ పెద్ద సైజ్ పూరీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మిర్చి బజ్జీ ఇవన్నీ చేస్తున్నారు. మిర్చీలు, బజ్జీలు ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ ఇది గూగుల్ చాట్ వాళ్ళ ఫుడ్ సెక్షన్. ఇది వచ్చేసి మనకు మిగతా డ్రెస్సెస్ ఐటమ్స్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వస్తే మనం ఇప్పుడు గేట్ నెంబర్ 1 నుంచి 2 నుంచి వచ్చాము, గేట్ నెంబర్ 1కి వచ్చాము. 1 నుంచి ఇప్పుడు మనకి ఎగ్జిట్ నెంబర్ 3 వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు అన్ని డ్రెస్సెస్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ డ్రెస్సెస్ ఐటమ్ 350, 700 నుంచి కూడా మనకి ఇక్కడ 250 నుంచి కూడా డ్రెస్సెస్ ఐటమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు 250 కూడా ఉన్నాయి డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్ ఐటమ్స్ అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. ఈ జ్యువెలరీ ఐటమ్స్ వచ్చేసి మనకు 100 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 100 రూపీస్ నుంచి డిఫరెంట్ ప్రైజెస్ తోటి అయితే డిఫరెంట్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇన్సైడ్ ఇది మొత్తం 100 రూపీస్ అంట, ఫిక్స్డ్ అంట మొత్తం జ్యువెలరీ ఐటమ్స్. చూడండి రోడ్ ఇవన్నీ ఇలాంటివి. అది ఇక్కడ బ్యాగ్స్ కానీ, ఇక్కడ చిన్న బ్యాగ్స్ కానీ, అండ్ ఇక్కడ వచ్చేసి లోపల గాజులు కూడా డిఫరెంట్ గాజులు అయితే ఉన్నాయి. ఇట్లాంటి సిల్వర్ గాజులు, ఇట్లాంటి గాజులు, ఇవి ఇట్లా సిల్వర్ ఐటమ్స్ లాగా ఉండే గాజులు, ఇలా ఉండే గాజులు అయితే చాలా ఉన్నాయండి. ఇవి కూడా చూడండి, ఈ గాజులు కూడా చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్గా. ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ టైప్స్ ఆఫ్ గాజులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇవన్నీ మొత్తం 100 రూపీస్, 200 రూపీస్. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇలా మొత్తం టోటల్ ఏది తీసుకున్నా జ్యువెలరీ సెట్స్ అయితే 100 రూపీస్ అంట. ఇది వచ్చేసి మనకు 50 రూపీస్ అంట ఈ సెట్ కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ కూడా మనకు 100 రూపీస్ జ్యువెలరీ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సెస్, లుంగీలు, కుర్తాలు, ఇది చంక్ లుంగీలు అంట, అవన్నీ మొత్తం లుంగీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. టాప్స్, డ్రెస్సెస్ ఇవన్నీ 250 నుంచి ఇట్లా స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే రెడీ అవుతున్నాయి, మీరు లోపల కూడా చూడొచ్చు. మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో మంచి లోపల అయితే చాలా బాగున్నాయి ఫ్రాగ్రెన్స్. ఇక్కడ వచ్చేసి సెంట్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనుక చూడండి డ్రెస్సెస్. ఇది వచ్చేసి మనకు ఇక్కడ కూడా
ఫుడ్ ఐటమ్స్ సంబంధించి ऑर्गेनिक लीफ लाइफ स्टॉल नंबर 662/2 सर। जी हाँ, पूरे ऑर्गेनिक फूड्स मिल जाते हैं आपको। ఇక్కడ మొత్తం ఆర్గానిక్ ఫుడ్స్ ఉంటాయంట అండి, ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్స్. ఇది వచ్చేసి తాలిబాన్ మిక్స్ ना मिक्स ड्राई फ्रूट्स में ब्रेकफास्ट का आपको रिप्लेसमेंट मिल जाएगा। मैं लगा कि ऐसा बात करूं डायरेक्ट, ठीक है। हेलो एवरीवन, वेलकम टू लीफ लाइफ ऑर्गेनिक हर्बल प्रोडक्ट। नामपल्ली एग्जीबिशन में जो है हमारा भी यहाँ पर स्टॉल है। स्टॉल नंबर है हमारा 662/2, जो है गोशा महल जो गेट है, गोशा महल गेट से जो है आप सीधा अंदर आने के बाद राइट साइड में आपको मिल जाएगा गोकुल चाट के बिल्कुल ऑपोजिट में। तो मैं आपको प्रोडक्ट के बारे में बताना चाह रहा हूँ। हमारे पास ऑयल भी मिल जाता है जो डैंड्रफ, इचिंग, इन्फ्लामेशन, एरेथेमा और हेयर फॉल के लिए। इसका नाम है डैंड्रो क्लियर हेयर ऑयल। इस प्रोडक्ट की जो गारंटी है कंपनी की 100% रिजल्ट ओरिएंटेड है, समझिए। आपको डैंड्रो क्लियर हेयर ऑयल आपको हमारे पास मिल जाएगा, और ओरिजिनल जो हमारे पास जो है एप्पल वेनिगर मिल जाएगा, और ग्रेप वेनिगर आपको हमारे पास मिल जाएगा, और बार्ली वेनिगर भी हमारे पास अवेलेबल है, जो रेयर है मार्केट में, बहुत कम जो लोगों को ये नहीं मिलता। बार्ली वेनिगर भी हमारे पास मिल जाएगा, और ओरिजिनल कश्मीरी सैफरॉन ये भी आपको जो है 5 ग्राम्स और 10 ग्राम्स में हमारे पास अवेलेबल है। और हनी अगर आपको चाहिए तो इम्पोर्टेड हनी पूरा नामपल्ली एग्जीबिशन आप जो है आप अच्छा सा टेस्ट कर लेके जो है हमारा एक हनी आप टेस्ट करेंगे तो आपको पता चल जाएगा ये प्योर इम्पोर्टेड यमनी सीदर बोलते हैं इसको। ये हनी भी हमारे पास अवेलेबल मिल जाएगा आपको। और अभी जो सर्दी का टाइम है, फ्लूस वगैरह जो सर्दी जुकाम में से प्रॉब्लम्स होते हैं लोगों को, उसके लिए ये काढ़ा है फ्लू फाइटर ऑरिगेनो टी बोलकर, ये इम्यूनिटी बूस्टर है आपके लिए। और मैं आपको चीज बताता हूँ, तलबीना जो मैं बताया मिक्स्ड ड्राई फ्रूट्स में हमारे पास अवेलेबल है, और डेट्स में मिल जाएगा, पिस्ताचोस में मिल जाएगा, और एलमंड्स में मिल जाएगा, समझिए। इसके साथ ही जो है फ्लेक्स में जो है हस्क बार्ली और एलमंड वाले हमारे को बार्ली फ्लेक्स भी आपको यहाँ पर मिल जाएंगे ऑर्गेनिक लीफ लाइफ के पास। और जैसे मैं आपको बताया था, एक हेयर ऑयल जो है डैंड्रफ का था, ये हेयर ऑयल जो है आपको हेयर फॉल और हेयर ग्रोथ के लिए अच्छा रहेगा, समझिए, और शाइनी हेयर्स के लिए बहुत जबरदस्त है। हनी में आपको, जैसे मैं 1 लीटर में बताया था, आपको 250 ग्राम में आपको हनी मिल जाएगा। और जैसे मैं आपको ये ड्राई फ्रूट के फूड जैसा बताया ना सर, तो हमारे पास फ्री सैंपलिंग्स भी है। तो हम लोग जो है कस्टमर्स को तलबीना जो ड्राई फ्रूट का फूड है वो रेडी टू ईट रहता है, वो फ्री सैंपल कराते हैं, ताकि उसकी क्वालिटी, उसमें जैसे हम फ्लेवर नहीं यूज करते, आलमंड का है या फिर पिस्ताचोस है या फिर डेट्स है, तो उसमें फ्लेवर बिल्कुल नहीं रहता, पूरा ड्राई फ्रूट का पाउडर फॉर्म रहता है उसमें। ये हमारी कंपनी की क्वालिटी है सर। आपको और भी डिटेल्स चाहिए तो जो है हमारा नंबर है 8885500035। नामपल्ली एग्जीबिशन में जब भी आप लोग विजिट कर रहे हैं इस नंबर पर कॉल कर सकते हैं। मैं और एक बार मेरा नंबर बता दूंगा आपको, खासतौर आप इसको नोट कर लीजिए, 8885500035, और एक नंबर है 8977420507। थैंक यू सो मच सर। ఇట్లా బాక్స్లు ఉంటాయి అన్నమాట. ఇట్లా బాక్స్ ఇట్లా వచ్చేసి మొత్తం దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇందులో న్యూట్రిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్గా చెప్తారు అనమాట, ఏముంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. టోటల్ స్టాల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది అనమాట స్టాల్ అయితే. ఇక్కడ దాంతో పాటు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లల డ్రెస్సెస్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం చిన్నపిల్లల డ్రెస్సెస్. ఇక్కడ వచ్చేసి మనకు ఐటమ్స్, ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ల్యాంప్స్ ఉన్నాయండి డెకరేషన్ కోసము. ఇంట్లో కనుక డెకరేషన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక, అంతేకాకుండా హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించిన ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఇవి కూడా చూడండి, ఇక్కడ కూడా మనకు మొత్తం హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. ఇవన్నీ టోటల్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఇట్లా ల్యాంప్స్, హ్యాండీక్రాఫ్ట్స్, డెకరేషన్ ఐటమ్స్, ల్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్షీట్లు, చెద్దర్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్షీట్స్ ఉంటాయి. బెడ్షీట్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ కర్టెన్స్, బెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. कर्टेन्स है टोटल, पूरा कर्टेन्स रहता है आपका? हाँ, ऐसा डिफरेंट. हाँ, अच्छा है. కర్టన్స్ కూడా మంచి కర్టన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ క్లాత్ నార్మల్ రెగ్యులర్ కర్టెన్లో కాకుండా మంచి కాటన్ తోటి డిఫరెంట్గా కర్టన్స్ అయితే ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా ఉంది కర్టెన్కి సంబంధించి. ఇక్కడ అన్ని బెడ్షీట్స్ కానీ కర్టెన్స్ కానీ అంతా డిఫరెంట్గా ఉన్నాయి. ఏమన్నా కావాలి అని అనుకున్నాయని ఈ వాళ్ళ స్టాల్ నెంబర్ వచ్చేసి 275 276. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే
ఇక్కడ చూసుకో, మన ఛానల్ కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు అనమాట. మన ఛానల్లో ఏమన్నారు వాళ్ళ వీడియో అయితే ఇది వచ్చేసి మొత్తం ఉన్నాయన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఇంకో స్టాల్. ఇంక ఈ స్టాల్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. ఇవి అన్ని బెడ్షీట్స్, డ్రెస్సెస్ కొన్ని ఉన్నాయి. ఇందులో వచ్చేసి మంచి టాప్స్ అయితే ఉన్నాయండి. టాప్స్ కూడా డిఫరెంట్ టాప్స్ అయితే ఉన్నాయి. మనకు ప్రైస్ డీటెయిల్స్ కూడా తక్కువనే, అంటే మనకు 500, 400, 500, 600 అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. టాప్స్ కూడా మంచి ఇట్లా అంటే కాటన్లో కాకుండా ఈ మధ్యలో డిఫరెంట్గా ఉండే టాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఇటు ఉంటుంది. ఇది ఫిక్స్డ్ ప్రైజెస్ అంట. 100 రూపీస్, 200 రూపీస్, 150 రూపీస్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి 100, 150, 200 డ్రెస్సెస్. ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. చాలా చిన్నపిల్లల డ్రెస్సులు, పెద్దవాళ్ళ డ్రెస్సులు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ డ్రెస్సెస్ అయితే ఇందులో బాగున్నాయి. డిఫరెంట్ టాప్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టాప్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. డ్రెస్సెస్, టాప్స్ అన్ని కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఇంకా వేరే దగ్గర కూడా చూద్దామండి. ఇక్కడ కూడా మనకు బెడ్షీట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లో కవర్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకు లాంగ్ కుర్తాలు ఇవన్నీ ఉన్నాయి. లేడీస్ ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే 499, 500 సేల్ అట. ఇదైతే మొత్తం ఓన్లీ 500 సేలేనంట. ఇందులో ఏం తీసుకున్నా కానీ 500 ఉంటుందట. ఇందులో కూడా మొత్తం 500 సేల్ ఐటమ్స్, డ్రెస్సెస్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో ఐటమ్స్ కూడా. అంటే ఎక్కువ ఈ డ్రెస్సెస్ చూడండి, అంటే పైన మోడల్గా పాష్ ఉండే డిజైన్ వేర్ల లాగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ డ్రెస్సెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అండ్ మనకు ఇంకా అన్నీ ఉన్నాయి. మిల్క్ ఐటమ్స్ సంబంధించి ఇక్కడ వచ్చేసి మిగతా స్టాల్స్, ఫుడ్స్ ఉన్నాయన్నమాట. మీకు ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ మొత్తం అయితే కవర్ చేసామండి. అంటే ఎక్కడెక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం డ్రెస్సెస్లు ఉన్నాయి, టాప్స్ ఏమున్నాయి, ఏమేమి డ్రెస్సులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ కూడా డ్రెస్సెస్ అవన్నీ కూడా కవర్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మనకు లోపల ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షాపులు ఉన్నాయి. కొన్నింటి దగ్గర అయితే డైరెక్ట్గా షాప్సే ఉన్నాయి, కొన్నింటి దగ్గర అయితే వేరే ఉన్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకు చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది. ఇక్కడ ఇవి వచ్చేసి ఉన్నాయి. ఇది చూడండి, ఇదే విధంగా ఉన్నాయి. ఇంకా సండే అయితే ఈరోజు మేము మండే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువనే ఉంది, కానీ సండే ఆ టైంలో, సాటర్డేలో అయితే చాలా జనాలు అయితే ఉంటారు. ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ ఐటమ్స్ వీటిలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ సంబంధించి ఇది ఒక గన్ అంటండి, వాటర్ బబుల్స్ వచ్చే గన్ను. ఈ బబుల్స్ గన్ చూస్తున్నారు కదా, ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది బబుల్స్ గన్ను. దాంతో అంటే మాత్రం మనకు ఇట్లా మొత్తం బబుల్స్ వస్తాయి అన్నమాట ఇట్లా నొక్కగానే ఈ వాటర్ బబుల్ గన్లో. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల టాయ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం టాయ్స్ ఉన్నాయి పిల్లలకు సంబంధించి. ఇక్కడ వచ్చేసి శారీస్, డ్రెస్సెస్ లోపల అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా కాశ్మీరీ శారీస్ ఇవన్నీ ఉన్నాయంట. కాశ్మీరీ సిల్క్ శారీస్ ఇవన్నీ, ప్యూర్ కాశ్మీరీ శారీస్ ఇవన్నీ అంట, ఇవన్నీ ఉన్నాయంట. మనకి ఇంకా చూద్దామండి, ఇంకా ముందుకు పోయి ఇంకా ఏమున్నాయి. ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే కవర్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఇది చిల్డ్రన్కి ఇట్లా తీసుకునేదండి, వాటర్ గేమ్ లాంటిది అన్నమాట. మనం లోపల వచ్చేసి ఇట్లా ఆడుకునే ఇట్లాంటిది అయితే ఏర్పాటు చేశారు. వాటర్ గేమ్ లాంటిది పిల్లలకి, చూస్తున్నారు కదా ఇలా తిప్పుకుంటూ ఆడుకునేది వాటర్ గేమ్ ఒకటైతే చేశారనమాట. ఈ విధంగా ఇట్లా వాటర్ గేమ్ అయితే ఆడుకోవడానికి అయితే పిల్లల కోసం ఇది ఒకటి వచ్చింది. ఇక్కడ ఇట్లా అన్ని చిన్న పడవలు ఉంటాయండి. చిన్న పడవలు ఉండి చిన్న పడవలలోనైతే పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటారు అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అలా తిప్పుతున్న కొద్దీ మనకు వస్తూ ఉంటుంది అన్నమాట వాటర్ది. ఇక్కడ ఆ విధంగా ఈ విధంగా ఉంటుంది. లోపల ఇలా ఉంటుంది ఇక్కడ ఈ స్టాల్లో కనుక.
ఇక్కడ కూడా మనకు ఒకటి చిన్న ఎలిఫెంట్ వచ్చేసింది అన్నమాట. ఎలిఫెంట్ లాంటిది, ఇందులో కూడా పిల్లల్ని కూర్చోబెట్టి తిప్పుతారు. ఇది మొత్తం చిన్న పిల్లలకండి, వాళ్ళ కోసం మంచిగా కంఫర్ట్గా ఉండేటట్టుగా ఉంటుంది అన్నమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం షాల్స్. ఇది వచ్చేసి మనకు ఇది బెలూన్స్ లా ఉంటుంది. లోపలికి వెళ్ళి పైకి ఎక్కి దారాలు మొత్తం బెలూన్స్ ఉంటాయి లోపల. ఇక్కడ మొత్తం ప్లేయింగ్ స్టే ఉందన్నమాట కిడ్స్ కనుక. ఇక్కడ కార్లు కూడా ఉన్నాయన్నమాట పిల్లలది. మనకు రిమోట్ తోటి హ్యాండిల్ చేస్తారు కారు. రిమోట్ తోటి హ్యాండిల్ చేసి కార్స్ అయితే ఆడిపిస్తారు అన్నమాట. ఇది వచ్చేసి ఫిషింగ్ స్పా. మొత్తం ఫిషింగ్ స్పా ఇట్లా కావాలి అని అనుకుంటే ఈ విధంగా ఫిషింగ్ తోటి స్పా అయితే చేసుకోవచ్చు మనము. అలాంటిది కూడా ఇక్కడ పెట్టారు. అండ్ గేమింగ్ జోను, కార్ జోను ఇవన్నీ ఉండే విధంగానే అయితే పెట్టారు. ఇందులో ఫిష్ స్పా ఉంది, లాంగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయండి ఇందులో. ఇందులో వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించిన ఇప్పుడు ఇలా మొత్తం ఎలక్ట్రికల్ కార్స్ ఉంటాయి, రిమోట్తో ఆపరేట్ చేస్తారనమాట. పిల్లలకి ఉండే విధంగా ఉంటుంది. ఇక్కడ ఇది గేమ్ అంట అండి. ఇది వచ్చేసి మనకు ఇది ఉంది కదండి, ఇది ఎక్కడ తగలకుండా ఇక్కడ నుంచి ఎక్కడ తగలకుండానంట మనం అక్కడ దాకా తీసుకొని వస్తే 50 రూపాయలకి మనకు వాళ్ళు ఇస్తారంట. అంటే ఇందులో కనిపించే ఏ గిఫ్ట్ అయినా వాళ్ళు ఇస్తారంట. ఇక్కడ ఉన్నాయి కానీ మనం అయితే 50 రూపీస్ పే చేయాలంట. అట్లా వస్తే కనుక 50 రూపాయలు ఇస్తారంట మనకు. కానీ అది మొత్తం మ్యాగ్నెట్ది ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మనకు అది వాళ్ళు ఆడతారన్నమాట. ఇక్కడ చూడండి పిల్లల గేమ్స్ ఎట్లున్నాయి, ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ అన్నీ అండి ఇట్లా డిఫరెంట్గా ఇది ఒకటి ఆడితే అదొకటి గేమ్ ఆడవచ్చు అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి గేమ్ ఇక్కడ ఎలా కొడుతున్నారో ఇది ఆశ్చర్యది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇట్లా పెట్టి ఆడేది ఈ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ గేమ్స్ తోటి మనం చూసి కొట్టాలన్నమాట, ఏదో చూసి అట్లా ఈ విధంగా ఉంటుంది గేమ్. ఇక్కడ కూడా గన్ గేమ్. ఇక్కడ నుంచి గన్ తోటి ఆడాలి, ఆడి గేమ్ కొట్టాలన్నమాట. ఆ చిన్న బెలూన్స్ ఇస్తారు, ఆ స్టోన్ చేసి ఆ గన్ తోటి ఆ మధ్యలో కొట్టాలి. ఇది వచ్చేసి మనకు నుమాయిష్లో స్కార్ హౌస్ అని చెప్పి స్కేర్ హౌస్ ఒకటి అయితే కట్టిరు. లోపలికి వెళ్ళాలంటే ఇట్లా లోపల భయపడుతున్నాయి అంతా స్కేర్ హౌస్ ఉంటుందంట. వాళ్ళ లోపలికి మనం పోతేనే ఎంట్రీ ఉంటుంది. ఇది వచ్చేసి కాశ్మీర్ విలేజ్ ప్రోడక్ట్స్. అంటే కాశ్మీర్ విలేజ్లో ఎలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయో అలాంటి ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అంటే డ్రెస్సెస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ